వృషభ రాశి వారులకు పలుకుబడి పెరుగుతుంది ఈ వారం. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులతో బంధువులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇంతకాలం మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు పడినటువంటి శ్రమ ఉపయోగపడేటటువంటి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ వారం కొంత శుభకాలంగా ఉండబోతుంది. ఆశించిన ప్రయోజనాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకొని చేపట్టిన కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ వారం మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బంధువులకు సంబంధించినటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. మీకున్నటువంటి నైపుణ్యాలు వెలుగులోకి రాగలుగుతాయి. వాటిని ఉపయోగించుకొని కొత్త కొత్త పనులు మీరు ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో పూర్తిగా కాకున్నప్పటికీ ఆశించినంత మేరకు కొంత ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. పనిచేసేటటువంటి చోట కొంత ఉన్నతపరమైనటువంటి అవకాశాలు కూడా పొందుతూ ఉంటారు. పదోన్నతుల ద్వారా చక్కనైనటువంటి ఆర్థిక లాభాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి. కళా సంబంధమైనటువంటి అంశాల్లో కష్టపడి పనిచేసిన అవకాశాలు దక్కించుకున్న వారికి కొన్ని రకాల ప్రశంసలు కూడా ఈ వారం అందబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం ఖర్చుల విషయంలో ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులుగా ఉండబోతున్నాయో వాటి విషయంలో కనుక మీరు నియంత్రణ సాధిస్తే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. వీలైతే కనుక ప్రతినిత్యము కాలభైరవ అష్టకమును, కాలభైరవ స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. పరమేశ్వరునికి బిల్వార్చన నిర్వహించండి. శివపంచాక్షరి జపం చేసుకుంటూ ఉండండి. ఎన్నో రకాల సమస్యలకు ఈ పరమేశ్వరుని ఆరాధన మీకు చక్కని మార్గాలను చూపిస్తుంది. సంతోషకరమైనటువంటి ఫలితాలను కూడా కలగచేస్తుంది.